ఇప్పుడున్నటువంటి పాలడుగు సీను, సిరిపురం నాగేశ్వరరావు, ఏం పేరు, సిరిపంగి నాగేశ్వరరావు, ఎస్ నాగేశ్వరరావు అంటే ఆయన సిరిపంగి నాగేశ్వరరావు, మట్టె గురుమూర్తి, నేను, మేమందరం కలిసి గద్దల సురేష్, పూలపంగి ఆంజనేయులు, మేమందరం కలిసి ముందు ఎంఆర్పిఎస్ కన్నా ముందే మేమందరం ఒక ఊరోళ్ళం కాబట్టి మేమంతా దోస్తులం. అందరం కలిసి ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసినాం. దాని తర్వాత మా 3 గూడాలు ఉండే, ఒకటి జీవంచిపల్లి, ఒకటి గార్ల, ఒకటి రాంపురం. రాంపురం అంటే మేరీ మాదిగ వాళ్ళ అత్తగారిది. అందరం కలిసి 1994లో జూన్లో జరిగినటువంటి అలో మాదిగా చెలో ఒంగోలు మీటింగ్కి చాలా మంది వెళ్ళినాం. ఆ మీటింగ్లో నేను మన తిరువురు ఎమ్మెల్యే, ఏం పేరు అన్న పేరు, స్వామిదాస్ అన్నను కలిసిన అప్పటి నుంచి నాకు గుర్తు అన్న. నేను యూనివర్సిటీకి పోకముందు స్వామిదాస్ అన్న మా హాస్టల్లోనే ఉండే, ఏ హాస్టల్లా. అప్పటి నుంచి 2000 అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను కొత్తగూడెం సుజాత నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేసిన. అదే సంవత్సరం ఒక 97లో నాకు ఓయిలో ఎంఏ సీట్ వచ్చింది. అప్పటి నుంచి నేను వచ్చిన తర్వాత 1 ఇయర్లో ఓయిలో మాదిగ విద్యార్థుల రాష్ట్ర మహాసభ, మొదటి మహాసభ పెట్టించిన. అప్పుడు మనోహరన్న మా అధ్యక్షుడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు. సంపదన్న ఉండగా ఇప్పుడు సంపదన్న తీసేసి మేము మనోహరన్న అధ్యక్షుని చేసినాం అప్పుడు, మన ఎమ్మెల్యే గారు సంపత్ గారిని. అట్లా ఎంఆర్పిఎస్లో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత 2000 సంవత్సరం నుంచి నేను కంప్లీట్గా కృష్ణమాదిగకు దూరం అయిపోయినా. తర్వాత మళ్ళీ 2004 సంవత్సరంలో ఎప్పుడైతే చట్టం కొట్టివేయబడిందో అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళా పిలిచి మళ్ళా 2 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన. ఆ తర్వాత కూడా తెలంగాణలో చాలా చదువుకున్న విద్యార్థిని కాబట్టి నన్ను ఉద్యమంలో ఉండనీయకుండా, ఉద్యమంలో నాకు నాయకత్వం ఇవ్వకుండా, నన్ను నాయకత్వంలో కాదు కమిటీలో లేకుండా చేసిండు. వెంటనే నేనేం చేసిన, నాతో చదువుకున్న మొత్తం జనాలు తీసుకొని విశారదన్ గారి ప్రభావంతో నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన. బహుజన్ సమాజ్ పార్టీలో చేరి మళ్ళా అదే అసెంబ్లీ ఇన్ఛార్జికి, ఇల్లెంద అసెంబ్లీకి బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ అయినాక ఎన్నికలు వచ్చినాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే నేను ఎలక్షన్లో పోటీ చేసిన. నేను అప్పుడే టీఆర్ఎస్ను బీఎస్పీని అలైన్ చేసిన. మొత్తం నా దగ్గర ఉన్నది 60,000 రూపాయలు. 60,000 రూపాయలకే 10 ఎంపీటీసీలు పోటీ చేసినాం. 4 ఎంపీటీసీలు బీఎస్పీ, 6 ఎంపీటీసీలు టీఆర్ఎస్. మీరు అనుకోవచ్చు కదా టీఆర్ఎస్ పార్టీ చాలా పెద్దది కాబట్టి మనం అలయన్స్ అయినామని. మాది చాలా పెద్ద ఊరు, మా టౌన్. ఎంత అంటే ఇప్పుడు మా జనాభా 10,000, అప్పుడు 6,000. ఇటు 3,000, అటు 3,000. నా బజారు 3,000. నా బజార్లో మాదిగ కూడా ఉంది, మాల కూడా ఉంది. అయితే నేను పోటీ చేస్తే నేను 400 మెజారిటీ తోటి నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడించినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ సిపిఐ అలయన్స్, సిపిఎం టీడీపీ అలయన్స్, టీఆర్ఎస్ బీఎస్పీ అలయన్స్. సరే టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చింటాయి చెప్పండి మీరు? వాళ్ళ ఎంపీటీసీ 1, నేను ఎంపీటీసీ 2, వాళ్ళకి 60 ఓట్లు వచ్చినాయి. నాకు మురిగిపోయిన ఓట్లే 400 వచ్చినాయి. సిపిఎం వాళ్ళు మా బంధువులే, అక్క అవుతుంది, ఆమెకేసిరు, మా వాళ్ళు నాకేసిండ్రు. ఆ 400 పోగా 400 మెజార్టీ వచ్చిన నేను. అట్లా చెప్పిన. ఒకరోజు ఇక్కడే జరిగింది మీటింగ్లా, హోటల్ సూర్య, హోటల్ మౌర్యనా, ఇక్కడ జరిగితే నీ ఎమ్మటి 4 ఏళ్ళు తిరిగినా ఏం అర్థం కాలేదు, బహుజన్ సమాజ్ పార్టీలో చేరినా, ఏను గుర్తుకి మా ఊరు వాళ్ళందరినీ కూడా 1000 ఓట్లు ఇప్పించిన, అందులో నాకు 400 మెజార్టీ వచ్చింది, నీ ఎంబడి తిరిగితే ఇంటి అయిద్దని ఆయనకే చెప్పిన. తర్వాత అట్లా దూరంగా క్రమక్రమంగా ఇక యూనివర్సిటీలో చదువుకోవడం రావడంతో 2009 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అందరికన్నా ముందు నేనున్నా. నన్ను పెట్టిన బాధ ఇవాళ జనాలు అనుకుంటారు కదా, పిడమడితే రవి రోజు మందకృష్ణ మాదిరిన ఇత్తడి స్టేట్మెంట్ ఏందనుకుంటారు. దానికి ఇదే కారణం. నేను తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహిస్తున్నందుకు నన్ను చంపడం ఒకటే తక్కువైంది. ఎందుకంటే ఒక మాదిగా చదువుకున్న వ్యక్తి ఈ తెలంగాణ సమాజానికి నాయకత్వం వహిస్తాడేమో అని ఎంత భయపడ్డాడో. భయపడి ఒకరోజు విద్యార్థుల మీటింగు ఓయిలో అర్ధరాత్రి 2 గంటలకు జరుగుతుంది. అర్ధరాత్రి 2 గంటలకు జరుగుతుంటే ఈయన
ఎన్డీ నాయకుడు గోవర్ధన్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో కూర్చొని ఈ సభకు పిడమర్తి రవిని అధ్యక్షత వహించొద్దు అని పెట్టుకున్నాడు. పెట్టుకుంటే లాస్ట్కి నేను ఒప్పుకున్న అధ్యక్ష వర్గానికి ఓకే అందరు అధ్యక్షులు ఉంటారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నెక్స్ట్ మేరీమారిగా మాట్లాడతానని చెప్తా, మేరీమారిగా ఏం చెప్తుంది, చిరుబాబు మాట్లాడుతుందని చెప్తుంది అధ్యక్ష వర్గం అంటే. దానికి నేను ఒప్పుకున్నా. కానీ ఫస్ట్ మాట్లాడేదే నేను. పొద్దున పూట ఓయి మొత్తం కూడా మనోడి మీద తిరగబడ్డారు. తిరగబడి నీకు మాకు సంబంధం లేదు, మీది ఎంఆర్పిఎస్, మేము విద్యార్థులము, మీకు మేము వినము, మా పిడమర్తి రవే దిగి సభకు అధ్యక్షత వహిస్తారని డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయినాక ఏంటండి, బాలలక్ష్మి అనే అమ్మాయి అందరినీ వేదిక మీదకి పిలిచింది, సభాధ్యక్షత వహించవలసిందిగా పిడమర్తి రవిని కోరుతున్నాడు అన్నది. అన్నాక నేను ఎక్కిందే తడవాయి. ఆ రోజు నేను మాట్లాడిన మాటకు తెలంగాణ సమాజం అంతా ఊగిపోయింది. అందరూ పిడమర్తి రవి నాయకుడు అని అందరూ ఒప్పుకున్నారు. అప్పటి నుంచి నా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నన్ను నానా హింసలు పాలు చేసిండు. సో నేను అప్పుడు చాలా చిన్నోని, చదువు ఇది జరిగింది 15-16 ఏళ్ల క్రితం. నేను ఏం చేయాలా మనోని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, నాతో గాటలే. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన జగన్ని తెలంగాణలో కలిసి స్వాగతించిండు. మేం జగన్ని తెలంగాణలో వద్దంటున్నాం. నేనేమంటా, కృష్ణమాదిగా ద్రోహి జగన్ని స్వాగతిస్తాడు అంటాడని వాళ్ళ టీం మొత్తం తీసుకొచ్చిండు. నేనేమన్నంటే, తెలంగాణలో ఎంతమంది ద్రోహులు జగన్ని స్వాగతించినా మేము జగన్ అడ్డుకుంటాం అన్నా. తెలంగాణలోకి ఎంతమంది ద్రోహులు జగన్ని స్వాగతించినా మేము అడ్డుకుంటాం అన్నా. వాళ్ళకి ఏం అర్థం కాలే. నేను స్పెసిఫిక్గా పేరు చెప్పలే కదా. అట్లా మనోడిని తుత్తునియాలు చేసిన. ఇంకోసారి ఏం చేసిండంటే, బోయాక్కుల పోరాట సమితి నాయకుడు ఒక ఆయన గోపి అని, రాయలసీమ ఆయనతోటి రాజారాం యాదవ్కు ఫోన్ చేయించి మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని రాజారాం యాదవ్ చెప్పి, రాజారాం యాదవ్ ఇంటికి భోజనానికి పోయి పిడమర్తి రవిని వదిలిపెట్టిరా. ఇదంతా ఆసక్తిగా ఉంటుంది, వద్దంటావేంది అంటే ఆయన చంపిన మొత్తం చెప్పినాయని చెప్పొద్దా? మీ ఇద్దరే మాట్లాడేట్టుకున్నారు, మరి మీ ఇద్దరి కోసం పెట్టినట్టుంది. వాళ్ళు ఎవరు వద్దన్నా పోతాను, నాకేం ప్రాబ్లం లేదు. ఇదొక్కటి చెప్పి ముగిస్తేనండి. అయితే రాజారాం యాదవ్ ఇంటికి పోయి నువ్వు పిడమర్తి రవిని వదిలిపెట్టిరా, ఓయిలో నువ్వు అధ్యక్షుడి, బయట నీ ప్రజా ఉద్యమం నడుపుతా అని చెప్పిండు. చెప్తే రాజారాం తెలిసి ఏంటంటే పిడమర్తి రవి స్టూడెంట్, ఆయన ప్రజాసంఘం, నాకు వద్దు నీతోనని చెప్పేసి మాట్లాడతా అని చెప్పి ఆయన వదిలేసిండు. వదిలేసి ఏం చేసిండంటే, ఇఫ్లులో ఒక మాదిగల మీటింగ్ పెట్టిండు. దాంట్లో పీడిఎస్ అయినా మాదిగాయనే, ఏఎస్ఎఫ్ అయినా మాదిగాయనే, టీవీ అయినా మన అందరిని కూర్చోబెట్టి ఉద్యమంలోకి పిడమర్తి రవిని సస్పెండ్ చేయండి అని చెప్పిండు. అందులో మన ఇద్దరు మాదిగోళ్ళు ఉన్నారు. వెంటనే నాకు చెప్పిన ఇట్లా చేస్తురని. ఆ రోజు అక్కడ ఏకాభిప్రాయం కుదరక మీటింగ్ రేపు పొద్దునకి ఇఫ్లుకు సెంట్రల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టిండు. సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని పట్టుకొని ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసిన. నేను క్యాన్సిల్ చేసి వెంటనే వచ్చి ఎవరైతే నన్ను సస్పెండ్ చేద్దాం అనుకున్నారో పీడిఎస్ని, ఏఎస్ఎఫ్ని, టీవీని మొత్తం సంఘాలను సస్పెండ్ చేసిన ఉద్యమంలోకి వెళ్ళి అయిపోయింది. ఇక అక్కడ మిస్ అయ్యిండు. నెక్స్ట్ ఏం చేసిండంటే, ఒక మాల విద్యార్థి నాయకుని, ఒక లంబాడి విద్యార్థి నాయకుని, ఒక మాదిగ విద్యార్థి నాయకుడు. మాదిగ విద్యార్థి నాయకుడు అంటే వంగపల్లి సీను. ఈ ముగ్గురును పెట్టి ఒక కమిటీ వేయాలనుకున్నాడు. ఓయిలా విద్యార్థి ఉద్యమానికి వీలే నాయకులని అనగానే నాకు తెలిసింది. అది వెంటనే ఈ టైంకి తెలిసింది. వెంటనే బండి వేసుకొని బైక్ వేసుకొని ధనార్దన్ కేసీఆర్ దగ్గరికి పోయినా. పోయి సార్ ఇట్లా అవుతుంది సార్ అన్న. లేదు ఉద్యమానికి నువ్వే చైర్మన్, నువ్వు ప్రకటించుకోపో అన్న. నేను బైక్ వెనక కూర్చొని వచ్చేకల్లా ఓయిలో మీటింగ్ పెట్టేసి ఆటికి రాగానే విద్యార్థి ఉద్యమానికి నన్ను చైర్మన్ నేనే ప్రకటించుకున్నా. ఈయన బాలకృష్ణ సుమన్ మా దాంట్లో కోఆర్డినేటర్, గాదర్ కిషోర్ కన్వర్, రాజారాం యాదవ్ అధ్యక్షుడు, నేను చైర్మన్ని. ఇట్లా అన్ని సందర్భాల్లో మనోడు నన్ను ఏదైతే తొక్కాలనుకున్నాడో అంత తెలివితోటి మనని తుత్తునీలు చేసుకుంటూ వచ్చిన మొత్తం ఉద్యమంలో తట్టుకోలేకపోయి వాళ్ళని పిలిచి, అరే మీరు వాడిని ఏం చేయలేరు అంటారు. గద్దరేమో వాడిని పిడమర్తి రవి కానీ చంపండి అని స్టేట్మెంట్ ఇచ్చింది ఏకంగా, నన్ను తట్టుకోలేక. నేను చేసిందల్లా ఏం లేదు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం తప్ప. నేను ఆయన కింద బతకలే, ఈయన కింద బతకలే. నేను నా పేరే చెప్పుకునే తిరిగిన.
నేను పిడమడితేనేమని చెప్పినా కానీ నేను కృష్ణమాదిగ పేరు చెప్పుకోలే, నేను కేసీఆర్ పేరు కూడా చెప్పుకోలే ఎప్పుడు నా జీవితంలో. నా పేరే చెప్పుకున్నా. నేను అట్టా బతకడమే నాకు పాపమైంది, శాపమైంది మిత్రులారా. దాని తర్వాత 2014 సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువ అని ఎప్పటి నుంచో చింతస్వామి దేవన్ సతీష్ అంటా ఉండేటోళ్ళు. అయితే ఇది శాస్త్రీయబద్ధంగా లేదని తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని నాతో పనిచేసిన మాదిగలందరినీ ఏరుకొని ఓయిలో మీటింగ్ పెట్టి మాదిగ చేసిన సంఘాన్ని పెట్టిన. ఇప్పటి వరకు 10 ఏళ్లలో అవిశ్రాంతంగా పోరాటం చేసిన నేను. కేటీఆర్ నేను హెలికాప్టర్లో ప్రయాణం చేస్తుంటే ఆయన పిలిచి నాకు చెప్పిండు, ఏంటా నువ్వు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఊకే మాదిగా అని తిరుగుతున్నావు, దీని ఆపరాదన్నాడు. కుదరదన్నా, మాదిగలు మొత్తం కూడా కేసీఆర్ కృష్ణమాదిగ ఎమ్మడి పోతుంటే నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి 4 మాదిగలనైనా ఆపకపోతే నేను చైర్మన్ వద్దన్నా, ఈ పార్టీలో కూడా నేను ఉండనని చెప్పిన. వెంటనే చెప్పిండు, నీదే కరెక్ట్, నువ్వు చేసుకోని ఇష్టం అన్నాడు. అంత పెద్ద ఎత్తున నేను ఉద్యమం ఇప్పటి వరకు 12% అని చెప్పుకుంటూ వస్తే ఆగస్టు 1 తారీఖు అయినా కనీసం సీఎంను కలిసి ఆగస్టు 1 నుంచి అయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ నాయకులందరూ కూడా మా తెలంగాణలో మేము ఇంతమంది అని చెప్పిన మనిషే లేడు, మీరు ఇంటికి పోయి చూసుకోండి. రాయకంటి రామదాస్ గారిని అడుగుతున్నా, ఏబీసీడీ చేయమన్నాడు కానీ మేము ఇంతున్నామని చెప్పలే. ఏ నాయకుడు గుండెల మీద చేసుకొని చెప్పండి. మనం చేసిన పొరపాటు వల్ల మనకు 10 నుంచి 11% పోయింది. ఆగస్టు 1 తారీఖు నుంచి మనం ప్రారంభించిన సీఎంను కలిసినప్పుడు చెప్పినా, లేకపోతే షమీం అఖ్తర్ రిపోర్ట్కి ఇచ్చినా మనకు 10 నుంచి 10% రిజర్వేషన్ మనకు దక్కేది. ఈ నాయకుడు దొంగ నాయకుడు ఏం మాట్లాడకుండా ఏబీసీడీ అన్నాడు. దానివల్ల వాళ్ళకు కావాలనుకున్న ప్రకారం మనకు అనుకూలంగానే రిజర్వేషన్ ఇచ్చిండు. జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని నేను చెప్తే నవ్విండు. నాకు మినరల్లో టిఫిన్ చేయించినప్పుడు అడిగిన నేను, అన్నా నేను పార్టీలలో ఉండను, నీతోనే పనిచేస్తా, నువ్వు 12% ఒప్పుకో అన్నా. ఈ అని నవ్విండు, ఎందుకంటే ఆంధ్ర పోవాలి కదా. ఇప్పుడు అదే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఆంధ్రలో జిల్లాల వారీగా చేస్తానంటే అక్కడ కూడా ఏం మాట్లాడతలేడు, మళ్ళా అక్కడ ఏం మాట్లాడతలేడు. కాబట్టి ఇక్కడనేమో ఏబిసిడి అంటే 9 వచ్చింది, అక్కడ ఏబిసిడి అంటే వాళ్ళకి 7 కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు అడిగిందే అప్పుడు 7%. ఉమ్మడి రాష్ట్రంలో మాదిగల డిమాండ్ 7%. మళ్ళా అదే 7% కూడా అడుగుతలేడు. దాడ ఏ జిల్లాల వర్గీకరణ అంటాడు. దాని ద్వారా 4 జిల్లాలనే మాదిగలు ఎక్కువ ఉన్నారు, 5వ జిల్లాలో ఉపకులు ఉన్నారు, మిగతా జిల్లాలు మొత్తం కూడా మాలలు ఉన్నారు. మళ్ళా మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ వైడ్ గా యూనిట్ ఉన్నప్పుడు మరి అక్కడే స్టేట్ వైడ్ గా యూనిట్ అనాలి కదా. ఇక్కడ జిల్లాల వారిగా మనం మాట్లాడినప్పుడు వాడు జిల్లాల వారికి అనాలిగా, ఏం మాట్లాడతలేడు అని వెంటనే కర్ణాటక పోయింది. ఇప్పుడు మనం కూడా అందరం మళ్ళొక్కసారి కర్ణాటక పోయి కర్ణాటక కూడా ప్రెస్ మీట్ పెట్టి మనందరం అన్ని సంఘాలను కర్ణాటక పోయి చెప్పి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడే ఉద్యమం చేస్తుండు. మరి ఇదే చేయమని ఆంధ్రాలో అడగాలి కదా, లేదు, కర్ణాటక అసెంబ్లీ మీద దాడి చేపించిండు. కాబట్టి అన్ని మీరు గమనించి, ఇప్పటికీ ఇంకొక ప్రమాదం పొంచి ఉన్నది. 371D ఆర్టికల్ అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రాంతాలు ఉన్నాయి. 3 ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి జరగాలంటే రిజర్వేషన్ ని రాష్ట్రానికి యూనిట్ గా తీసుకోవద్దని చెప్పింది. చెప్పినప్పుడు అదేమన్నా జరిగితే కన్నా మనకు లాభమే జరుగుతుంది, నష్టమే జరగదు. ఆయన పట్టా వెంకటేశ్వర గారు ఏం చెప్తుందంటే ఆ 371Dని అది షెడ్యూల్లో ఉంది కాబట్టి దానివల్ల ఇక్కడ వర్గీకరణ కొట్టుడు పోతుందని చెప్తుండు. కొట్టుడు పోయినా వెంటనే మళ్ళీ దాన్ని చేసేటప్పుడు జిల్లాల వర్గీకరణ, జోనల్ వర్గీకరణ అవుతుంది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, మనకే అవకాశం ఎక్కువ ఉందని తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే, రేపొద్దున ఈ బడ్జెట్ సమావేశంలోనే చట్టం అవుతుంది కాబట్టి వెంటనే ఆ చట్టమయ్యే రోజు అందరు ఇక్కడ చేరుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా జేబీ తెలియజేసి ముగిస్తా ఉన్నా.